కొత్త రైల్వే లైన్లకు బీజేపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా? గత ప్రభుత్వాల మాదిరిగానే తూతూ మంత్రంగా బడ్జెట్ కేటాయింపులతో సరిపెడుతుందా? అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు ప్రయాణికుల్లో జరుగుతున్న చర్చ ఇది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులకు ఈ రైల్వే బడ్జెట్లో అయినా మోక్షం లభిస్తుందా? లక్షల్లో ప్రయాణికులు, వేల కోట్ల రూపాయల ఆదాయం. కానీ దక్షిణ మధ్య రైల్వేపై రైల్వే బోర్డు సవతి ప్రేమను చూపిస్తోంది. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి. ఫలితంగా సర్వేలు పూర్తయినా కొత్త రైల్వే లైన్లకు మోక్షం లభించడం లేదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవు. ఏటా అదిగో ఇదిగో అనుకోవడమే తప్ప నిధులను మాత్రం కేటాయించడం లేదు. దక్షిణ మధ్య రైల్వేలో పెండింగ్ ప్రాజెక్టుల జాబితాను పరిశీలిద్దాం. కంభం పొద్దుటూర్ల మధ్య 142 కిలోమీటర్ల లైన్, గద్వాల్ మాచర్ల 233 కిలోమీటర్ల లైన్, బిట్రగుంట దొనకొండ మధ్య 199 కిలోమీటర్ల లైన్, విజయవాడ మచిలీపట్నం 221 కిలోమీటర్ల లైన్, కృష్ణా వికారాబాదుల మధ్య 221 కిలోమీటర్ల లైన్ పెండింగ్ లో ఉంది. నిజామాబాద్ రామగుండం 155 కిలోమీటర్ల లైన్, హైదరాబాద్ జగిత్యాల 150 కిలోమీటర్ల లైన్, మణుగూరు రామగుండం మధ్య 199 కిలోమీటర్ల లైన్, ఆదిలాబాద్ ఆర్మూర్ల మధ్య 136 కిలోమీటర్ లైన్, ఖమ్మం ప్రొద్దుటూర్ల మధ్య 142 కిలోమీటర్ లైన్ పెండింగ్ లో ఉంది. ఇండియన్ రైల్వేకి వస్తున్న ఆదాయంలో సింహభాగం దక్షిణ మధ్య రైల్వే నుంచే వస్తోంది. అయితే కొత్త లైన్ల నిర్మాణంలోనూ లైన్ల ఆధునీకరణలో మాత్రం నిధుల కేటాయింపు అంతంత మాత్రమే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలున్న నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎక్కువ నిధులు రాబట్టేందుకు యత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎలక్ట్రికల్ లైన్ల కోసం, మరోవైపు డబ్లింగ్ కోసం వివిధ బడ్జెట్లలో ఆమోద ముద్రపడి ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. డబ్లింగ్ ఎలక్ట్రిఫికేషన్ పెండింగ్. బీబీనగర్ గుంటూరు 243 కిలోమీటర్లు, గుంటూరు తెనాలి రేపల్లె 60 కిలోమీటర్ల మేర పెండింగులుండగా, ఫలక్నుమా శంషాబాద్ 19 కిలోమీటర్లు, గుంటూరు గుంతకల్ 365 కిలోమీటర్లు, సికింద్రాబాద్ మహబూబ్ నగర్ 113 కిలోమీటర్ల మేర పెండింగ్ లో ఉంది. ఏడాదికేడాది సర్వేలు పూర్తయి బ్యాలెన్స్ లిస్టులోకి కొత్త లైన్లు చేరుతున్నాయి. కానీ పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రం మోక్షం కలగడం లేదు. దీంతో ఈసారి రైల్వే బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టులు ఏ మేరకు పట్టాలెక్కుతాయో వేచి చూడాల్సిందే.